చెప్తున్నానండి. వరమ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్. వర్మ గారు ఏంటి, విశాఖతో కూడా మీకు మంచి పరిచయాలు ఉన్నాయి. 9వ తారీఖున విశాఖతో కూడా మీకు మంచి పరిచయాలు ఉన్నాయి. 9వ తారీఖున సెలబ్రేషన్స్ అట, హోటల్ అన్నీ బుక్ అయిపోయినాయట. మీరేమో ధీమాలు వ్యక్తం చేస్తున్నారు 110, 120, 130 అని. వాళ్ళైతే సంబరాలే రెడీ చేస్తున్నారు. యుద్ధం గెలిచేవాడు ఎప్పుడు కూడా సౌమ్యంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. యుద్ధం ఓడిపోయేవాడు ఎప్పుడు కూడా అడావిడి చేస్తాడు. ఆ అడావిడే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. విశాఖలో నవాటల్ ఖాళీ, గ్రాండ్ బే ఖాళీ. వాళ్ళకి ఎన్ని రూములు కావాలో అడగండి, వైసీపీ కార్యకర్తలు నేను బుక్ చేస్తాను. అన్నీ ఖాళీ, ట్రాఫిక్ ఖాళీ. కానీ ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అక్కడ. ఋషికొండ ఏదైతే కొండ పగలగొట్టి కట్టారో అది ఆత్మహత్య చేసుకోవడానికి మంచి వ్యూ పాయింట్. సముద్రం కూడా ఎదురా, 175 మంది ఉరకొచ్చు అందులోకి. ఆ ఆలోచనతో వెళ్తున్నారమ్మని నేను అనుకో. ఓటమని అంగీకరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి అక్కడికి వెళ్తారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ యొక్క కూటమి ఘంటాపదంగా గెలుస్తుంది. అందులో తేడా లేదు. ఎప్పుడు ఎలక్షన్ బాగున్నా ఏ పొలిటికల్ పార్టీ అన్నా చాలా సౌమ్యంగా ఉంటుంది, ఘర్షణలకు దిగదు. వీళ్ళు మాచర్లో ఘర్షణ, ఇంకో చోట ఘర్షణ, ఎక్కడ పడితే అక్కడ ఘర్షణ, ఎక్కడ పడితే అక్కడ కొట్లాట క్రియేట్ చేశారు. ఎందుకు క్రియేట్ చేశారు? ఎలక్షన్ పోతుంది, ఈ ఘర్షణలు క్రియేట్ అవుతే ఎక్కడికక్కడ ఇది స్ప్రెడ్ అయ్యి మధ్యాహ్నానికి ఓటింగ్ శాతం తగ్గుద్దని ఒక ఆలోచనతో ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి యొక్క అపారమైన అనుభవంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఏర్పరుస్తుంది. అప్పుడు వరకు కనీసం కౌంటింగ్లో ఏజెంట్లన్నా నిలబడాలంటే యుద్ధంలో ఓడిపోయేటప్పుడు మనమే గెలుస్తున్నాం అంటే ఆ కౌంటింగ్ దగ్గరికి ఏజెంట్లు కొంతమంది జనం వస్తారన్న ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఇటువంటి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు కొంత లీక్ చేసి ప్రెస్కి మాట్లాడిస్తున్నారు. ఒక రికార్డు స్థాయిలో 151 సీట్లు, 22 పార్లమెంటు స్థానాలు గెలిచి ఊహించిన విధంగా ఒక వండర్ సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారికి రేపు కౌంటింగ్లో మెన్ దొరకట్లేదా? లేదు, అసలు లేదు, దొరకరు. మొన్న కూడా ఏజెంట్లు లేరు చాలా చోట. మీకు ఆల్రెడీ మనం నడుస్తుంటే ప్రజల యొక్క భావాల్లో తెలిసిపోద్దండి పార్టీ గెలిస్తే ఓడిపోద్ది అన్నది. చేత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోద్దని తెలుసు యుద్ధం చేసే వీరుడికి. కానీ లాస్ట్ వరకు ఆయన చెప్పడం గెలుస్తున్నాం అని చెప్తాడు. గెలిచి రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా సౌమ్యంగా, మౌనంగా, ధైర్యంగా ఉంటాయి. అల్లరి చేయవలసిన పని లేదు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన ముగించుకున్నారు. మీరు గౌరవార్థంగా కలిసారు, హ్యాపీగా ఉన్నారా? మీ బాస్ అసలు మా బాస్లో ఈవేళ ఫేస్ యొక్క ఇది చూస్తే, ఆనందం చూస్తుంటే, ఆ హుషారు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. గ్లామర్ పెరిగిందా? గ్లామర్ విపరీతంగా పెరిగింది. అలాగే విజయం ఆల్రెడీ డిసైడెడ్, ఆ గ్లామర్ కూడా పెరిగింది. అన్ని రకాలుగా ఆయన వెరీ 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 హ్యాపీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఏం చెప్పారు వర్మ గారు? ఏం మాట్లాడుకున్నారు ఈరోజు? ఏ అంశం మాట్లాడుకోవడం అంటే, ఈవేళ ఎలక్షన్ రోజున సృష్టించిన అల్లర్లు, ఎప్పుడు కూడా పార్టీ క్రమశిక్షణ ఎలా ఉండాలి, పార్టీ విజయానికి చేరువలో ఉన్నప్పుడు మనం ఎంత కంట్రోల్గా ఉండాలి, అల్లర్లు అలా బరేస్తూ అందరూ కూడా కంట్రోల్గా ఉండి ఓటింగ్ శాతాన్ని పెంచారు. ఇవన్నీ కూడా తెలియజేశారు. అన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన, బీజేపీ కలిసిన కూటమి గెలుస్తుంది. అందులో తేడా లేదు. రేపు కౌంటింగ్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ హెచ్చరించారు. మీరు మొత్తం రెడీగా ఉన్నారు, దానికి సర్వం సిద్ధం? అవును, అవును. ఏంటి 20-25 మంది టచ్లో ఉన్నారట, నిజమా? మీరన్నా చెప్తారా? చాలా వాస్తవం చెప్తున్నాను ఏంటంటే, చాలా మంది అధికారం లేకపోతే ఉండలేని పరిస్థితుల్లో వైసీపీలో ఉన్నారు. రెండోది ఒక భయంతో ఉన్నారు. ఏదోలాగా మనం పవర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి వస్తుంది, అందులోకి వెళ్ళిపోవాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఆ ఉన్నమాట వాస్తవం. ఎంతమంది సార్ ఉంటారు? మీరు అన్న ఫిగర్కి దగ్గరలో ఉంటారు, 25. కానీ నా యొక్క పర్సనల్ అభిప్రాయం ఏంటంటే,
అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి దేనికి వస్తున్నారు? ఓకే, పవర్ గురించి వస్తున్నారు. మళ్ళీ పవర్ అయిపోయాక ఎక్కడ పోతారు? మళ్ళీ పుట్టింటికి పోతారు. మరి చెప్పారా మీ బాస్కి? అంటే మనం చెప్పలేదు, నేను చెప్పేది అంటే అందులో బెస్ట్ వన్లు ఎవరైనా ఉంటే తీసుకుంటారు, అందులో తేడా లేదు. కొడాలి నాళ్ళు, పేరు నాళ్ళు, అందరూ వచ్చారనుకోండి, అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదని నేను చెప్పేది అది. ఓకే, చాలామంది అయితే టచ్లో ఉన్నారు. ఎంచేదంటే అధికారం లేకుండా ఉండలేరు. చాలామంది వచ్చి మంచి జాయినింగ్స్ కూడా ఉంటాయి. ఆ నిర్ణయాలన్నీ కూడా పైన పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు. సో బాస్కి అయితే గ్లామర్ వచ్చింది, మంచి జోష్గా ఉన్నాడు అంతేనా? తెలుగుదేశం పార్టీ మొత్తం అంతా కూడా హుషారుగా ఉంది, అధ్యక్షుడితో సహా. ఓకే, రైట్. నారాయణమూర్తి